రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు అయితే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిఠాపురం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అనేక మంది తమ సమస్యలు పిఠాపురం నియోజకవర్గవాసులు అయితే చెప్పుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకి స్పందన ఏ విధంగా ఉంది, జనాలు ఏ విధంగా వస్తున్నారు? స్పందన అయితే అద్భుతం అండి. ప్రస్తుతానికి వచ్చిన ఫిర్యాదులు 600 నమోదయ్యాయి. ఇంకా కూడా మన ఫిర్యాదుదారులు వెయిటింగ్లో ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గత కొంతకాలంగా ప్రజలను కానీ ఈ ప్రజా సమస్యల పట్ల కానీ గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకనే ఇంత ఎత్తున ఈ సమస్యలన్నీ ఇక్కడ పేరుకుపోయినని మేము అనుకుంటున్నాం. దానికి దిశగానే మా అధ్యక్షులు పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వాటి ప్రయారిటీని బట్టి సమీక్షించి పెన్షన్లు కానీ, అదేవిధంగా భూ సమస్యలు కానీ, డ్రైనేజీలు కానీ, నీటి సమస్య కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ వారి ప్రయారిటీని బట్టి తప్పకుండా కూడా అన్నీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అధికారులందరూ కూడా వారు చెబుతున్నారు. వీటికి సంబంధించిన ప్రతి ఫిర్యాదుకి 15 రోజుల లోపల వారి ఆఫీస్ నుంచి ఉత్తర్వు వస్తుంది. అది ఏ స్టేజ్లో ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుందనే దానికి కూడా వారు మార్గం చూపుతారు. అదేవిధంగా ప్రతి 15 రోజులకోసారి ఇక్కడ పిఠాపురంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుద్ది. ఈ సమస్యల తీవ్రత తగ్గే వరకు కూడా ఇది కొనసాగాలని కూడా నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా పిఠాపురం వాసులకి మేమేమైతే వాగ్దానం చేశామో అది తప్పకుండా కూడా మేము నెరవేర్చే ప్రయత్నంలో భాగమే ఈ తొలిగడుగుగా దీన్ని మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఏ సమస్యల మీద రావడం జరుగుతుందండి? మీరు అప్పుడు 600 మందికి వచ్చారన్నారు, ఇంకా ఏ సమస్యల మీద ఎక్కువ రావడం జరుగుతుంది? ముఖ్యంగా పెన్షన్దారులు ఉన్నారు సార్. ఆరోగ్య విషయాల నిమిత్తం వారికి ఆర్థిక సహాయం కోసం వచ్చిన వారు ఉన్నారు. భూ సమస్యల మీద వచ్చిన వారు ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ మీద వచ్చిన వారు ఉన్నారు. ఇళ్ల స్థలాల మీద వచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా స్థలాల వ్యవసాయ భూముల పరిష్కారం, అదేవిధంగా SEZలో పరిష్కారం, కాంపన్సేషన్ చెల్లించకుండా భూములు తిరగకుండా ఉన్న సందర్భం కూడా వచ్చింది. ఇతరత్ర అనేక సమస్యలు ఇక్కడ వచ్చాయి. అవన్నింటినీ కూడా ప్రాధాన్యత రీత్యా వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా కలెక్టర్ గారు కూడా పిఠాపురం మీద దృష్టి పెట్టి ఆయన 2 సార్లు ఇక్కడ పెట్టేందుకు కూడా అన్నారు. ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? జనరల్గా ప్రతి ఆల్టర్నేటివ్ డేస్ సార్ ఇక్కడ ఉంటారండి. ఈ సమస్యల తీవ్రత, అటెండెన్స్ తగ్గే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి అయితే ఉచిత ఇసుక పాలసీ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతుందో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అది దాన్ని ఏ విధంగా అమలు అవుతుంది అనుకుంటారు? సార్ గతంలో చేశారు, మీరు చూడండి. ఇప్పటివరకు నాకు తెలిసి అమ్మే రేట్లో సగం రేటుకు వస్తుందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే బేసికల్గా కూడా 100 రూపాయల లోపే ఈవేళ గవర్నమెంట్ టన్నుకు ఛార్జ్ చేయబోతుంది. International lab facility, student lead startups, great academic exposure. KL, deemed to be university. గతంలో 475 ప్లస్ 100 రూపాయలు ఛార్జ్ చేసేవారు. ఎవరు వచ్చేదో కూడా తెలియదు. ఇప్పుడు టోటల్గా పారదర్శకంగా జరుగుతుంది. కేవలం గవర్నమెంట్కి ఇచ్చే చెల్లించి కాకుండా ఆ కిరాయి కూడా నిర్ణయించారు కిలోమీటర్ కిందని. అది ప్లస్ లోడింగ్ ఛార్జ్తో కలిపి చాలా నా ఉద్దేశం అయితే గతంలో లభించే రేటు కంటే సగం రేటుకి ఇసుక లభిస్తుందని మేము భావిస్తున్నాం. చాలా పారదర్శకంగా ఇది జరగబోతుంది. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇటీవల వచ్చారు, వెళ్ళిపోయారు. కార్యక్రమాలు అన్నీ కూడా చూసుకుంటే మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉన్నది? ఇక్కడ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలపై పెట్టారన్నారు. 18 నెలల్లో సముద్ర కోత కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఇంకా ఏ నెరవేర్చే అవకాశం? తప్పకుండా సార్, సమస్యల మీద అయితే దృష్టి సారించాం. ఇప్పుడు నిజంగా కూడా పిఠాపురం అనువున్నా కూడా మేము శోధిస్తున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలను అన్నింటిని కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రాసెస్లో ఉన్నాం. దానికి మా అధ్యక్షుల వారు ఒక 100 రోజుల కార్యాచరణ కూడా మాకు చెప్పి ఉన్నారు. దాన్ని అనుసరించి ముందు అసలు బేసిక్గా ఉన్న ఇక్కడ సమస్యలన్నీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం. వాటిని కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. వాటిని టైం బౌండ్ ఫ్రేమ్లో ఏదైతే మీరు అంటున్నారో 18 నెలల లేదా 24 నెలల ప్రతి సమస్యకి పరిష్కారం మేము లభించేలా చేస్తాం. అదేవిధంగా ఉప్పాడ కోస్టుకు కానీ లేదా తీర ప్రాంతంలో వారు జరుగుతున్న నష్టాన్ని కానీ అన్ని సమస్యలు ఏలేరు ఆధునీకరణ కావచ్చు, శుద్ధగడ ప్రాబ్లం కావచ్చు, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అన్నీ కూడా మేము చేస్తున్నాం. అవన్నీ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. వారిని అనుసరించి కావాల్సిన అనువిధంగా కూడా ప్రణాళికలు రూపొందించబడతాయి. కాబోయే కొన్ని ప్రయారిటీలో ఇమీడియట్గా రోడ్లు కానీ ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీలో చేయాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రయారిటీని బట్టి అన్నీ కూడా ఇక్కడ ఏవైతే సమస్యలు ఐడెంటిఫై చేసామో అన్నీ కూడా పరిష్కార దిశగా మేము ప్రయత్నాలు అడుగులు పడుతున్నాయి. ఇది అంటే మేము మీకంటే కూడా చాలా ఆత్రంగా ఉన్నాం. ఆల్రెడీ మా అధ్యక్షులు ఆల్రెడీ చెప్పారంటే ఒక నెల రోజులు ఆల్రెడీ అయిపోయిందనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మాకు ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఉందని అనుకోవట్లేదు. మాకు వచ్చిన టైంలో ఒక నెల అయిపోయిందని మేము భావిస్తున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. అండ్ మాట ప్రకారం ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూడా ఇక్కడ స్థలం కూడా తీసుకున్నారంటే కూడా చెప్పకుండా జరిగింది. ఎక్కడ తీసుకున్నారో, ఎలా తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు? అదే మీ అందరికీ తెలుసు, గొల్లపురంలో టోల్ ప్లాజా ముందు తీసుకున్నారు.
త్వరలోనే అక్కడ హౌస్ నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. మేము ఏమైతే చెప్పామో ఆ ప్రతి మాట కూడా మేము అమలు చేసి చేస్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం కూడా అన్ని కూడా నెరవేరుస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లో ఎటువంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దానిపై మొత్తం అన్ని తెలుసుకునేందుకు, అలాగే ఈరోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రత్యేకంగా ఇక్కడ కాకినాడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సన్మోహన్ ఆధ్వర్యంలో ఇక్కడ అంతా కూడా ఫిర్యాదుల స్వీకరణ అయితే జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 600 పైగా సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేశారు. అన్ని కూడా ఆయా ప్రయారిటీని బట్టి, అందులో తీవ్రతను బట్టి అన్ని కూడా ముందుగా పరిశీలించి 15 రోజుల్లో వాళ్ళకి న్యాయం చేసే విధంగా కృషి చేస్తారని ప్రధానంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా నియోజకవర్గంలో ఏ అయితే అభివృద్ధి పనులు అన్ని కూడా చేసి చేరుతాం. అలాగే ఇక్కడ ఒక నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అదే విధంగా భూమి కూడా కొనుగోలు చేశారు. త్వరలోనే అక్కడ భూమి పూజ కూడా చేసేది కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి తమ సమస్యలను తీర్చే దిశగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారని చెప్పేసి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్నది అదే పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.